నీ వలపు చూపులు నాపై పడలేదు. చంద్రసేనుడిని వరించావు. అంత మాత్రాన నిరాశపడిపోయి నిన్నా చంద్రసేనుడికి దక్కనిస్తానా? వెంటనే రాజకుమారుడి వేషం తీసేసి నా నిజరూపమైన బైరాగి వేషంలో నగరవీధుల్లో తిరుగుతూ ఉపాయం ఆలోచించుకుంటుండగా నీ పతి నిన్ను పరివారంతో తన రాజధాని మహానగరం తరలించుకుపోతూ నాడని తెలుసుకున్నాను. అంతకంటే మంచి అవకాశం దొరకదనుకున్నాను. చంద్రసేన మహారాజుకి సాధువులన్నా బైరాగులన్నా అమిత ప్రీతి అని ముందే తెలుసుకున్న నేను మీరు పోతున్న అడవి మార్గం వరకు అనుసరించి అనుక్షణం నిన్నపహరించుకుపోగల మార్గం అన్వేషిస్తూనే ఉన్నాను. అంతమంది జనంలోంచి నిన్ను వేరుచేయడానికి వేరే మార్గం తోచక వడదెబ్బ తిన్నవాడిలా పడిపోయి మీ అందరి దృష్టి ఆకర్షించడమూ నీ మేనాలో స్థలం సంపాదించుకోవడమూ చేశాను. ఇక అతనేమీ చెప్పకుండానే సర్వమూ నాకర్థమైపోయింది. మనుషులని చూక్కర్లేకుండానే ఆ ఇద్దరిలో స్త్రీ నా భార్య నిర్మలాదేవని, పురుషుడు ఆమె నపహరించిన బైరాగి అని తెలిసిపోయింది. ఉద్రేకం పట్టలేక చెట్ల గుబురులోంచి కొంచెం యువతలగా వచ్చి ఒక చిన్న కిటికీలోంచి గదిలోకి చూశాను. నిర్మలాదేవి ఆ దుర్మార్గుడి మాటలు వినిపించుకోకుండా కిందపడి ముఖాన్ని మరోవైపు తిప్పి ఏడుస్తున్నట్లు కనిపించింది. ఆ బైరాగిని స్పష్టంగా చూశాను. ఓరి వంచకుడా! మోసం చేయడానికి నేనా దొరికాను? అందరిలోనూ నన్ను వరించి నాతో భూలోక స్వర్ణం ఏలాలని గంపెడాసతో ఉన్న 0000 స్త్రీయా నీకు చెరపట్టడానికి దొరికింది. నీ ఆయువంతటితో సరి. ఒక్కవేటుతో నీ తల నేలకూల్చిందే. చూసుకో అని కత్తిని విసరబోతుంటే నిర్మలాదేవి గొంతు వినిపించింది. ఆమె ఏం చెబుతూందో వినాలని ఆగాను. పాపి! నువ్వు భగవత్స్వరూపుడివన్న భక్తితో నా భర్త చేసిన దానికి ప్రత్యుపకారమిదా? భగవంతుడంటూ ఉంటే తగిన ఫలితాన్ని పొందుతావు. భగవంతుడూ లేడు, ఫలితమూ లేదు. ఇదిగో చూడు. ఈ త్రిశూలం నా చేతిలో ఉన్నంతవరకు త్రినేత్రుడైన నన్నేమీ చేయలేడు. మీ మంత్రి, మీ సైనిక బలాలు ఏమయ్యారో తెలుసుకదా? నా మర్రి చెట్టున చిలకలై వేలాడుతున్నారు. నామీదకొచ్చిన ఎవరికైనా అదే గతి పడుతుంది. హరిహరాదులొచ్చినా నిన్నిక్కడి నుంచి కదల్చలేరు. అలా శ్రీ పిపిపి అది విన్నాక నేను తొందరపడితే కార్యహానే అవుతుందనిపించింది. విషయమంతా తెలుసుకుని అప్పుడే ఏం చేయాలో నిర్ణయించుకోవాలనుకున్నాను. వాళ్లకి తెలియకుండా నక్కి కూర్చున్నాను. అంతా తెలుసుకున్నాక కూడా నువ్విలా మూర్ఖంగా పట్టుదల పట్టడం వివేకం కాదు. నీ యౌవన సౌభాగ్యాన్ననుభవించగల అర్హత నా ఒక్కడిదే అన్నాడు బైరాగి. ఛీ! నీచుడా! ఒళ్ళు తెలియని మైకల్లో ఏదో పేలుతున్నావు. నన్ను స్పృశించగల యోగ్యత ఒక్క చంద్రసేన మహారాజుదే. అతన్ని నేను వరించాను. నేనతని సొత్తుని. నా హృదయమతని అధీనం. అనవసరంగా మా దంపతులని విడదీసి మా ఉసురు పోసుకుంటున్నావు. ఇకనైనా నన్ను నాపతి వద్దకు చేర్చు. అది కలలో మాట. నేనే నీ పతిననుకోవడం నీకు శుభం. నోరు మూయి. బైరాగి వేషం వేసుకున్నది అమాయకులని మోసం చేయడానికా? ముమ్మాటికీ అంతే. ఈ వేషం లేకపోతే నాకు ఒక్క కార్యం కూడా నెరవేరదు. ఒక్క అందగత్తె కూడా లభ్యం కాదు. ఈ వేషమూ త్రిశూలమూ ఉండబట్టే ఎందరు రాజకుమార్తెలనైనా తేగలుగుతున్నాను. మహా ఘనకార్యం చేస్తున్నావు. నీచుడా! సిగ్గులేక చెప్పుకోవడం కూడానా? నీ వేషానికి తగ్గట్టు ఈశ్వర ప్రీతికరాలైన పనులు చేస్తే అప్పుడు చెప్పుకోవాలి. ఇది ఈశ్వర ప్రీతి కనువైన కార్యమే. ఇక అనవసర ప్రస్తావన చెయ్యక నా కోరిక తీర్చు. నిర్బంధించడం రసికలక్షణం కాదని విశాల హృదయంతో ఇంతకాలం ఓపిక పట్టి చూశాను. ప్రయోజనం లేదనిపిస్తే నా మార్గం అవలంబిస్తాను. ఇక్కడ నేనేం చేసినా అడ్డుపెట్టగల వారెవరూ లేరు. నువ్వు తల బద్దలు కొట్టుకుచ్చినా నీ కోరిక నెరవేరదు. పరిస్థితి విషమిస్తే ప్రాణం తీసుకోడానికి నిమిషం పట్టదు. పిచ్చిదానా! ప్రాణం తీసుకుని ఏం సాధిస్తావు? నీ చావు ఎవరికి నష్టం? ఎవరికీ నష్టం లేకపోవచ్చు. కాని ఉత్తమ స్త్రీకి మానరక్షణ కదొక్కటే మార్గం. నీతో తర్కమెందుకు? ఈ ఒక్కరోజు గడువిస్తున్నాను. అప్పటికీ మనసు మళ్లించుకోకపోతే చాలా చిక్కులు పడతావు. నా కోరిక తీర్చావో నాకు రాణివై రాజభోగాలనుభవిస్తావు.
బాగా ఆలోచించుకో అని అతనక్కడి నుంచి వెళ్ళాడు. ఎక్కడికి పోతాడా అని నేనా చీకట్లో మెల్లగా వాడినను సరించాను. వాడు సొరంగ మార్గం దాటి త్వరలోని నాగరాజుకేదో హెచ్చరిక చేసి వేగంగా వెళ్ళిపోయాడు. నేను వెనక్కి తిరిగి నిర్మలాదేవి వద్దకు వచ్చాను. విజయకుమారా, తాను రహస్యంగా ఉండి చింతామణి చేత ఆ ప్రశ్నలనడిగిస్తున్న బైరాగి వీడే అని నువ్విప్పటికైనా అర్థం చేసుకుని ఉంటావు. అందుకు విజయుడు, సందేహం లేదు. మీ నగరంలో మిమ్మల్ని మోసం చేసినట్లే మొదటి ప్రశ్నకు నేను జవాబు తెలుసుకున్న నర్షి నగరంలో కూడా చేశాడు. ఈ బైరాగి చేత చెరపట్టబడిన తన సోదరిని రక్షించుకోడానికి అనేక కష్టాలు పడి మీరు చూసిన మర్రి చెట్టునే తనూ చూశాడు. అయితే నాగరాజు అతన్నడిగిన ప్రశ్న వేరు. అతను తన సోదరిని చెరవిడిపించాడు. కాని ఆమె మళ్లీ బైరాగి చేత వంచించబడి మానం రక్షించుకోవడం కోసం ప్రాణత్యాగం చేసుకుంది. అది అత్యంత విషాదకర ఘట్టం. ఇక మీరు నిర్మలనే విధంగా బైరాగి చెరనుంచి విడిపించింది చెప్పండి అన్నాడు విజయుడు. నిర్మలాదేవి గురించి మేమూహించినవన్నీ అపోహలే. అందరూ ఆమెపై వేసిన నిందలు అభాండాలే. సుబుద్ధి నన్ను కాదని బయలుదేరడమే మంచిదైంది. అందువల్లనే కదా సత్యం బయటపడింది. మా కుటుంబాని కంతమేలు చేసిన సుబుద్ధి మళ్లీ నాకెలా వస్తాడు? బైరాగి వెళ్లిపోయాక పొర్లిపోతున్న దుముఖంతో నేలపడి ఉన్న నిర్మల నన్ను చూడగానే పట్టలేని సంతోషంతో కౌగలించుకుని, ఈ జన్మకిక మిమ్మల్ని కలుసుకుంటాననే ఆశలేక బలవన్మరణం పొందుదామనుకుంటున్నాను. మీరిక్కడికెలా వచ్చారు? ఎప్పుడొచ్చారు? అంటూ అడిగింది. ఎలాగైతేనేం వచ్చాను. ఆ దుర్మార్గుడింతవరకు నీతో మాట్లాడిన మాటలు విన్నాను. ప్రమాదాన్నుంచి తప్పించుకోగలిగిన మార్గం ఆలోచించాలిప్పుడు అన్నాను. వాడి మాటలు విన్నానన్నారు కనుక మీకు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. వాడి దగ్గరున్న త్రిశూలంతో వాడేమైనా చేయగలడు. అది మాంత్రిక శూలం. దానితోనే నాకు మైకం తెప్పించి ఒళ్ళు తెలియని స్థితిలో నన్నిక్కడికి తెచ్చెడు. ఎలా బైరాగి సమాచారం తెలుసు తర్వాత సుబుద్ధి సైన్యంతో వచ్చికున్నాడో. అతను సైన్యంతో సొరంగమార్గంలో ఇక్కడికి చేరుకోబోతున్నాడని తెలిసి మంత్రశూలం ప్రభావంతో వాళ్లందరినీ రాతి చిలకలుగా మార్చేసి మర్రిచెట్టు మీద నిలిపాడు. మనమిప్పుడు ఏమాత్రం తప్పటడుగు వేసినా వాడి మాయాజాలానికి గురవుతాము అందామే హెచ్చరిస్తున్నట్లు. నేను దీర్ఘంగా ఆలోచించాను. మోసానికి ప్రతిక్రియ మోసమే తప్ప పౌరుషపడి ప్రయోజనం లేదనుకున్నాను. ఆ బైరాగిని జయించే కిటుకొకటి తట్టగా దానిని నిర్మలకి చెప్పాను. అవును, ఈ మార్గం వల్ల నిస్సందేహంగా మనం వాడిని జయించి దాటిపోవచ్చు అందామే. ఇద్దరి మనసులు కొంచెం కుదుటపడ్డాయి. ఆడిన మాట తప్పకపోవడమనే సుగుణం ఒకటుంది వాడి దగ్గర అందామే. ఓహో, మనం నిశ్చింతగా ఉండవచ్చన్నమాట అన్నాడు. రేపీపాటి వరకు మనకేమీ భయం లేదు. నాకు ఆకలైనప్పుడు తినమని కొన్ని ఫలాలు తెచ్చి అవతలి గదిలో నింపాడు. చావు బతుకుల సందిగ్ధంలో ఉన్న నేను ఒక్కదానినైనా ముట్టుకోలేదు. నా వరాల పంటగా నోముల ఫలితంగా మిమ్మల్ని వరించుకుని మీతో స్వర్గం ఏలవచ్చునని మురిశాను. నన్ను మించిన అదృష్టవంతులుండా రని గర్వించాను. నా మురిపెం, గర్వం అన్నీ ఈ బైరాగి చేతుల్లో పడతా ఏమో అని కృంగిపోయాను. సర్వసంగ పరిత్యాగి, బైరాగి, పితృసమానుడు, దైవసమానుడు, వడదెబ్బ కొట్టి పడున్నవాడు. కొంచెంసేపు నా మేనాలో ఉంటే పోయేదేముందనుకున్నా. నేను అలా భావించబట్టే అలా పంపాను. ఇలాంటి మోసగాడని తెలిస్తే కత్తితో నరికి ముక్కలు పెట్టను. అప్పుడే విశాలమైన మేనాలో వాడొక మూలపడున్నాడు. ఆ రాత్రి ప్రయాణం చాలా ఉల్లాసంగా ఉంది. వెన్నెల, వింత వృక్ష జాతులు, సుందరమైన ప్రకృతి చూస్తూ చాలాసేపు మెలకువగానే ఉన్నాను. ఎప్పుడు పట్టిందో చిన్న కునుకు. అంతే తెలుసు నాకు. కళ్ళు విప్పేసరికి ఇక్కడున్నాను. గుండె బేజారైపోయింది. ఆ రోజు మొదలు ఇలాగే ప్రతిరోజూ ఒకసారి వచ్చి మీరు చూసిన విధంగానే ఏమేమో పేలిపోతూంటాడు వాడు అని చెప్పిందామె. నేను కూడా మేము కోట చేరింది లగాయతూ ఆమె కనిపించకపోవడం వలన జరిగిన విషయాలు, అందరూ భావించిన విధానాలు మొదలైనవి చెప్పి పొరపాటుగా అనుకున్నందుకు క్షమాపణలు కోరాను. విశేషాలు చెప్పుకుంటూ మర్నాటి ఉదయం వరకు కులాసాగా గడిపి
బైరాగిని జయించడానికి మేము వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఎవరుండవలసిన చోట వాళ్లం తయారుగా ఉన్నాం. చెప్పిన వేళకి సరిగా వచ్చాడు బైరాగి. ఏమాలోచించుకున్నావ్? ఇప్పటికైనా మనసు మార్చుకున్నావా, లేదా? మీరంతగా చెప్పాక ఎందుకు మార్చుకోను? ఆ మాటలకి బైరాగి ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. తన కోరిక నెరవేరబోతుంది కదా అని ఆనంద పరవశుడయ్యాడు. బుద్ధిమంతురాలివి కనుక దారిలోకొచ్చావు. మొదటినుంచి మీ దారిలోనే ఉన్నాను. కాని మీ మనసు పూర్తిగా తెలుసుకోవాలని జాప్యం చేశాను. నా మనస్సు ఇప్పటికైనా తెలుసుకున్నావా? ఇంక కొంచెం తెలుసుకోవాలి. ఇవాళ నీ మాటలు ఎంత తీయగా ఉన్నాయి. నా జన్మ తరించింది. ముఖం అటు తిప్పుకుని మాట్లాడతావేం? జాబిల్లిలాటి నీ ముఖం నా వైపు తిప్పుమరి ఈ మాత్రం తెలుసుకోలేకపోయారు. అందుకే విచారం. నేను తెలుసుకోలేకపోయిందాన్ని నువ్వు చెప్పొచ్చుగా ప్రేయసి. మనలో మనకి అరమరికలెందుకు? నేను ముఖం అటు తిప్పుకుని మాట్లాడుతున్నందుకేనా గ్రహించవచ్చునే. నా జడలు, బైరాగి వేషమూ చూడ్డానికసహ్యంగా ఉన్నాయి కదూ? అదే. ఇప్పటికైనా కనిపెట్టారు. ఆ జేగురు గుడ్డలు, శంఖం, త్రిశూలం, వాటన్నిటినీ నా ముందుండే కాస్సేపైనా దూరంగా పడేస్తే బాగుంటుంది. స్త్రీ పురుష సంయోగ సమయంలో అలాంటివి దగ్గరుంటే ఎంత అసహ్యంగా ఉంటుందని. నిజమే. మూర్ఖుణ్ణి. నువ్వు చెప్పేదాకా ఈ చిన్న విషయం గ్రహించలేకపోయాను. చూడు, ఇప్పుడే నువ్వు చెప్పినట్లు చేసి నీకెంత సంతోషం కలిగిస్తానో అంటూ బైరాగి తన చేతిలోని శంఖాన్ని, త్రిశూలాన్ని ఒక మూల పడేసి అక్కడే ఉన్న కర్రపెట్టెలోంచి అతి సున్నితంగా పలచగా ఉండే పట్టుబట్టలు తీసి ధరించి కామోద్రేకంతో వచ్చాడు. నా అందాల రాణి, ముద్దులగుమ్మ, ఇప్పుడు చూడు నన్ను అంటూ గట్టిగా కౌగలించుకుని ఆవేశంతో ముద్దు పెట్టుకున్నాడు. ఎవరిని? కంగారుగా అడిగాడు విజయుడు. విజయకుమారా, కంగారు పడకు. ఆ కామాంధుడు ముద్దు పెట్టుకున్నది నన్ను. మేము చేసిన తంత్రాంగమే అది. నేను నిర్మల వేషం వేసి ముసుగులో ముఖాన్ని అటు తిప్పుకుని వయ్యారంగా నిలుచుని మాట్లాడుతూంటే నేనే నిర్మలననుకున్నాడా మూర్ఖ కాముకుడు. నా దుస్తులు వేషమూ ధరించి ముమ్మూర్తులా నాలాగే తయారైన నిర్మల బైరాగి పడేసిన త్రిశూలం సంగ్రహించి ఎత్తైన కుర్చీమీద కత్తి పట్టుకుని తయారుగా నిలుచుంది. నన్ను ముద్దు పెట్టుకుంటూ కూడా పురుషుడినని గమనించలేకపోయాడు బైరాగి. కాముకులు అందులు కదా. అంతవరకు చీరచాటున దాచి ఉంచిన కత్తిని తీసి మేలి ముసుగు తొలగించి మూర్ఖుడా, నేను నిర్మలని కాను, నీ ప్రాణం తీయడానికి వచ్చిన చంద్రసేనుణ్ణి అంటూ వాడి కంఠం నరకడానికి కత్తి ఘలిపిస్తూంటే వాడు నిర్ఘాంతపోయి గజగజ వణకసాగాడు. నిర్మల? నిర్మలెక్కడా? చావుకి సిద్ధంగా ఉండి కూడా ఆ పవిత్ర నామం ఉచ్చరిస్తున్నావా? అదుగో, నిన్ను మింగడానికి సిద్ధంగా ఉంది చూడు అంటూ అటు చూపించాను. పురుషవేషంలో కత్తి పట్టుకుని నిలుచున్న నిర్మలని చూసి వాడు మరింత తెల్లబోయాడు. ఆమె వాడి కంఠానికి కత్తిని గురిపెట్టి, పాపీ, ఈరోజుతో నీదుండగాలు సరి. ఇప్పుడు నీ తల మా రెండు కత్తులకీ మధ్య ఉంది. నీ తుచ్చపు ప్రాణం తీయడానికి ఒక్క కత్తి చాలు. నా కరవాలాన్ని వరిస్తావో, నా భర్త కరవాలాన్ని వరిస్తావో కోరుకో అని గర్జించింది. అయ్యో, మోసం! నా త్రిశూలం! అంటూ బైరాగి త్రిశూలం కోసం వెదుక్కోబోయాడు. కపట బైరాగి, కాలు కదిపావంటే కబడ్డార్, ఖతమైపోతావ్. ఇంకెక్కడి త్రిశూలం? ఇంకెక్కడ నీ బతుకు? మాంత్రిక త్రిశూలాన్ని సంపాదించి దాని సాయంతో ఎందరు ఉత్తమాంగలను చెరపడతావురా? ఎందరు భార్యాభర్తలను విడదీసి ఉసురు పోసుకుంటావురా? నీ త్రిశూలం నా చేతిలో చిక్కింది. కాసుకో. దేవుడు లేడన్నావు. నీ దుండగాలు పరమేశ్వరుడికి ప్రీతన్నావు. ఇప్పుడేమంటావు? దేవుడున్నాడా? నీ దుర్మార్గాలకు ఫలితముందా? దేవుణ్ణి ప్రార్థించుకో అని నిర్మల కసి తీరా వాడిమీదకి కత్తి విసరబోతూంటే, నిర్మలా, కొంచెం ఆగు. ఈ దుర్మార్గుడితో ఇంకా పనుంది అని ఆమెను వారించి, ఓరీ, నా మంత్రిని పరివారాన్ని ఏం చేశావురా అని బైరాగి నడిగాను. రాజకుమారా, క్షమించు. నాకు ప్రాణదానం చెయ్యి.
నీ మంత్రి మొదలైన వారిని రాతి చిలకలుగా మార్చి మర్రి చెట్టు మీదుంచాను. నాకు ప్రాణదానం చేస్తానని వాగ్దానం చేస్తే వారందరినీ మునపటిలా చేస్తాను. నా ప్రాణం తీస్తానంటావా? ఆ పాటికి నీకు ఉపకారం చేయడం దేనికి? చంపుకో అని వాడు చచ్చే ముందు కూడా యుక్తినే ప్రయోగించాడు. సుబుద్ధి మొదలైనవారు తిరిగి మామూలుగా కావడం నాకు ముఖ్యం కనుక సరే, నీకు ప్రాణభిక్ష పెడతాను. నా వాళ్ళని యథాప్రకారం చెయ్యి అన్నాను. అలా నేను మాటిచ్చాక వాడు నన్ను నిర్మలని బయటకు తీసుకొచ్చి త్రిశూలం తీసి దానితో ఒకసారి ఈ చెట్టు తాకండి అన్నాడు. నిర్మలవాడు చెప్పినట్టు చేసేసరికి చిలకలన్నీ మనుషులుగా మరి చెట్టు దిగి కిందకి వచ్చారు. సుబుద్ధికేమీ అర్థంకాక, ప్రభూ, మనమందరమూ ఇంకా బతికే ఉన్నామా? నిర్మలాదేవి క్షేమమేనా? మీరెందుకలా అర్ధనారీశ్వర వేషంలో ఉన్నారు అని అడిగాడు. ఆవోర్ అతని ప్రశ్నకు నేను నవ్వి, అందరమూ క్షేమంగానే ఉన్నాం. అదుగో నిర్మల, మా అర్ధనారీశ్వర అవతారాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అన్నిటికీ కారకుడైన ఈ బైరాగిని ముందు పరామర్శించు అన్నాడు. సుబుద్ధి పట్టలేని ఆవేశంతో ఒరలోంచి కత్తితీసి, ఓరీ, మాకిన్ని తిప్పలు తెచ్చిన కపట బైరాగివి నువ్వేనా? నీ తలకోసమే నా కరవాలం తహతహలాడుతుంది. కాసుకో అంటూ కత్తిని విసరబోయేసరికి, మహారాజా, నీ వాగ్దానం అని కెవ్వున అరిచాడు బైరాగి. సుబుద్ధి, ఆగు. వీడికి ప్రాణభిక్ష పెడతానని వాగ్దానం చేశాను. ఆడిన మాట తప్పడం మన వంశాన లేదు అని వారించాను. అతను ఎత్తిన కత్తిని దించేశాడు. ప్రభూ, ఇంతపని చేసిన ఈ మహాపాపికి ప్రాణదానమా? కాని కోరలోడ బెరికబడిన పాములా వీడు కుక్క బతుకు బతకవలసిందే తప్ప ఎందుకు కొరగాడు అని అతనికి చెప్పి, సరీ వంచకుడా, మాదిన మాట తప్పము కనుక బతికిపోయావు. డైనా మా నగర ప్రాంతంలో నీ ముఖం ఎవరికైనా కనిపించిందో బతుకు కల్లా. ఇది గుర్తుంచుకుని బతుకు ఫో అని హెచ్చరించి బైరాగిని తరమేశాను. వాడు బతుకుజీవుడా అని సంతోషిస్తూ మా అందరికీ నమస్కారాలు పెట్టి పోబోతుండగా చెట్టు తొరలో ఉన్న సర్పం తలని యువతలకి పెట్టి, రాజకుమారా, మీకు శుభములు కలుగుగాక. ఇందరినీ కాపాడి విరోధి అయిన బైరాగికి సహితం ప్రాణభిక్ష పెట్టిన నీకు నన్ను రక్షించడం కష్టమైందా? నేను నీకు ఉపకారం చేయలేదా అని అడిగేసరికి నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. నాగరాజా, నీకు నా వల్ల కావలసిందేముంది? ముందర ఆ పోతున్న బైరాగిని పిలవండి అంది సర్పం. కొందరు పరుగెట్టుకెళ్లి వాడిని రెక్కలు పట్టుకుని లాక్కొచ్చారు. నాకేం ఉపకారం చెయ్యాలో ఆ బైరాగినే అడగండి, చెబుతాడు. ఓరీ, ఈ సర్పరాజు వృత్తాంతమేమిటి? మేము దీనికి చేయవలసిన ఉపకారమేమిటి అని అడుగగా, మహారాజా, ఈ కాలసర్పం కూడా ఒకప్పుడు రాజకన్యే. ఈమె తన చరిత్రని మరొక స్త్రీతో చెప్పుకోవాలి. అది విన్న ఆ స్త్రీ, ఓ బసవరాజా, రాగి బతికినా చచ్చినవాడితో నేజమా? నువ్విక యథారూపం పొంది స్వేచ్ఛగా ఫో అనాలి. అలా అన్న తక్షణం ఈ సర్పరాజుకి విముక్తి కలుగుతుంది అని చెప్పి బైరాగి పోబోతూంటే, ఆగు, నువ్వు చెప్పింది నిజమో కాదో తేల్చుకోవాలి అని వాడినాపాడు. రాజకుమారా, నేనింతవరకు అబద్ధమాడలేదు. అయినా నీ ఆనతి ప్రకారం ఉంటాను అని ఆగిపోయాడు. సర్పరాజా, బైరాగి మాటలు విన్నావు కదా. నీ చరిత్రని నిర్మలాజే నీ పూర్వరూపం పొందవచ్చు అన్నాను నేను. ఆ కాల సర్పం మా అందరి సమక్షంలోనూ నిర్మలాదేవికి తన కర్తు చెప్పసాగింది. సౌభాగ్యవతి, నేను కూడా ఒకప్పుడు నీలాగే రాజకుమార్తెను. మా తండ్రిగారు విజయసారథి మహారాజు మాణిక్యద్వీపానికధిపతి. నా పేరు సూర్యప్రభ. నన్ను కన్న తల్లి అకాలమరణం పొందడం వల్ల మా నాయనగారు అలివేణి అనే రాజకుమార్తెను ద్వితీయ కళత్రంగా స్వీకరించారు. ఆవిడికి నాగబలుడనే సోదరుడు. అతను చదువు సంధ్యలు లేక చిన్నతనం నుంచి జులాయిగా తిరిగిన వాడవడం వల్ల తండ్రిగారి అనంతరం రాజ్యపాలన చెయ్యలేక సర్వసంపదలు పోగొట్టుకుని అక్కగారి ఆశ్రయం చేరాడు. ఆమెకు సోదరుడి మీద చాలా ప్రేమ కనుక తనతో పాటే మా ఇంట ఉంచుకుని ఎటువంటి లోటూ రాకుండా చూడసాగింది. అంతేకాక
నాకు వివాహానికి యుక్తవయస్సు వచ్చి ఉండడంతో నన్ను తన సోదరుడికిచ్చి పెళ్లి చేయాలని సంకల్పించింది. తన అభిప్రాయం మా తండ్రికి చెప్పింది. నాలాటి సౌందర్యవతిని నాగబలుడి వంటి మూర్ఖుడికి, రాజ్యభ్రష్టుడికి ఇవ్వడానికి నాన్నగారు మొదట అంగీకరించలేదు. కాని అలివేణి మీదుండే అనురాగం కొద్దీ ఆమె మాట కాదనలేక ఆమెకు సంతోషం కలిగించడానికి అంగీకరించారు. నన్ను నాగబలుడికిచ్చే వివాహం చేయడానికి నిర్ణయించారు. నాకు అతనిని వివాహం చేసుకోవడం ఎంత మాత్రమూ ఇష్టంలేదు. కాని మా నాయనగారిని, సవతి తల్లిని ఎదిరించే ధైర్యం నాకు లేదు. ఎదిరించినా ప్రయోజనమూ ఉండదు. నేను చేసుకున్న పూజ అంతేనని నాలో నేను కుమిలి కుమిలి ఏడవడం కంటే ఇంకేమీ చేయలేకపోయాను. ముహూర్త నిర్ణయమింకా కాలేదు. కాని పెళ్లి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఒకనాడు రాజస్థానానికి ప్రజ్ఞావంతుడైన జ్యోతిష్కుడు వచ్చాడు. అతను మలయాళ పండితుడు. రాజసభలో అనేకమంది అతను చెప్పిన వాటికి తృప్తి చెంది భూత భవిష్యత్ వర్తమానాలు ఖచ్చితంగా చెప్పగలదెట్ట అని యోగ్యతా పత్రాలు కూడా ఇచ్చారు. మా నాయనగారు వారిని రాణివాసానికి తీసుకొచ్చారు. అలివేనికి కామశాస్త్రంలో అధిక విశ్వాసం ఉండడం వల్ల ఆ పండితుడిని గౌరవించి తనకవసరమైన కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంది. మా నాయనగారు కూడా రాజ్యభవిష్యత్తు, రాజ్యాంగం గురించి అడిగి తెలుసుకుని తృప్తిపడ్డారు. ఆ దైవజ్ఞులు అక్కడే ఉన్న నాముఖంలోకి ఎందుకో తేరిపార చూసి, ఎవరూ అడగకుండానే సర్వశుభలక్షణ సంపన్నురాలైన ఈ కన్యని చేపట్టిన పురుషుడు మహాభాగ్యశాలి, కీర్తివంతుడూ కాగలడు అని చెప్పాడు. ఆ కీర్తివంతుడు, భాగ్యశాలి తన తమ్ముడే కదా అని అలివేణి చాలా ఆనందిస్తుండగా అతను మళ్లీ ఈ శుభాంగనకింతలో వివాహయోగం లేదు. మహానగరాధీశ్వరుడు చంద్రసేన మహారాజుకి మంత్రిగా ఉండబోయే సుబుద్ధికి ఇల్లాలు కావలసి ఉందీమె. గ్రహకూటం ఐదరికే అనుకూలించింది. ఇతరులెవరీమెను వివాహమాడినా 3 దినాలు దాటకుండా మృత్యువాత పడతారు అని కూడా అన్నాడు. ఆ కాల సర్పం తన కథ చెబుతూ అన్న ఆ మాటలకి నేను విభ్రాంతుడినయ్యాను. నాతో పాటు సుబుద్ధి, ఇతరులు కూడా తెల్లబోయారు. అతను నావేపు చూశాడు. తొందరపడి ఏమీ మాట్లాడకండి. నాగేంద్రుడు చెప్పేది పూర్తిగా వినండి అని నిర్మల మమ్మల్ని హెచ్చరించడంతో మేము మళ్లీ వినసాగాము. ఆ కాలజ్ఞాని అలా చెప్పడంతో మా నాయనగారు అలివేణి తెల్లబోయి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆవిడ ముఖం ముడుచుకుని వెళ్ళిపోయింది. పరిస్థితి ఇలా తారుమారు కావడం అలివేణికి ప్రాణసంకటంగా ఉంది. నా మీద విరుచుకుపడింది. కాని నేనేం చేయగలను? ఆ మంత్రి కుమారుడెవరో నాకు మహానగరమెక్కడుందో యదు. మా నాయనగారికి తెలియదు. తెలుసుకోవాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. కాని తెలియలేదు. మహానగరమనే పట్నం కాని, సుబుద్ధి పేరుగల మంత్రి కుమారుడు కాని భూమండలంలో ఉన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. అయినా అలివేణి నామీద ఆ రోజునుంచి అసూయ పూనింది. ఎవరో మంత్రి మొగుడవుతాడని పిల్లకి పెళ్లి చేయకుండా ఎంత కాలం ఉంచుతారు అని ఆమె 2-3 సార్లు మా నాయనగారి నడిగింది. ఆమెకెలా ఇష్టమైతే అలా చేద్దాం అన్నారు వారు. కొన్నాళ్లయ్యేసరికి వారికి నిరాశ కలిగింది కాబోలు. ఆ మహానగరం ఎక్కడుందో, అసలుందో లేదో సందేహంగా ఉంది. ఆ జ్యోతిష్కుడు ఏదో చెప్పిపోయాడని మనం అదే పట్టుకు కూర్చోడం మంచిది కాదు అన్నారాయనే. అయితే ఏం చేస్తామంటారు అడిగింది అలివేణి. నాగబలుడికిచ్చి చేద్దామన్నావు కదా. వద్దులేండి. 10 కాలాలు వాడిని బతికుండవ్వండి. పెళ్లి పేరుతో చావు నెలా చూడగలం? మరోవరుణ్ణి తెచ్చుకుని మీ కూతురికి పెళ్లి చేసుకోండి అనేసిందామె. మా నాన్నగారు కూడా మరేమీ అనలేదు. నెలలు, సంవత్సరాలు గడిచాయి. నాకు 17వ సంవత్సరం నడుస్తోంది. అప్పుడు జ్యోతిష్కుడి మాటమీద అందరికీ అపనమ్మకం కలిగింది. అయినా తన తమ్ముడితో నాకు వివాహం చేయకూడదనే నిశ్చయించుకుంది అలివేణి. ఇక మా నాయనగారు నానాదేశాల నుంచి రాజకుమారుల చిత్రపటాలు తెప్పించారు. నా వివాహానికి తీవ్రంగా ప్రయత్నించసాగారు. అది కూడా అలివేణికి అసూయ కారణమే అయింది. తన తమ్ముడికి చేసుకోదు, ఇతరులకివ్వాలని ప్రయత్నిస్తుంటే అసూయ. ఆమె ఉద్దేశమే మిటో తెలియదు. ఆనాడు మహర్నవమి పండుగ. మాణిక్యద్వీప ప్రజలందరూ అత్యుత్సాహంగా ఆయుధ పూజలు చేస్తున్నారు. రాజమందిరం కూడా కోలాహలంగా, కన్నుల పడగగా ఉంది.
పూజ అయ్యాక నేను కొందరు చెల్లులతో రాజభవనానికి కొంచెం దూరంలో ఉన్న ఉద్యానవనంలో ఖడ్గ విద్యలో ఎవరు ఆరితేరినవారో తెలుసుకోవాలని పందాలు వేసుకుని సాములు చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడు నాగబలుడు అక్కడికి వచ్చాడు. అతను దుష్టుడని, అతని రాకను చూడగానే నా చెల్లులు చేతుల్లోని కత్తులు అక్కడే పారేసి పారిపోయారు. నేను మాత్రం నిలబడ్డాను. సూర్యప్రభగారికి ధైర్యం ఎక్కువ అని వికటంగా నవ్వి నేనేమీ అనకపోవడంతో కత్తి సాములు చేసే పద్ధతి ఇది కాదు. కళ్ళకి గంతలు కట్టుకుని అప్పుడు తిప్పాలి కత్తి. అధీ ప్రతాపం అన్నాడు. నేను తిప్పుతాను చూస్తావా? పెంకితనంగా అన్నాను. కళ్లనిండా కాటుక, కాళ్లనిండా బురద. తిప్పవలసిందే. నాకు పౌరుషం చెలరేగి నీలాగా చేతకాని దాన్ననుకున్నావా? అన్నాను. అతని దగ్గరున్న ఓ గుడ్డనిలాగి కళ్లకి గంతలు కట్టుకున్నాను. గుడ్డలో ఎక్కడేనా సందులున్నాయోమే అని అతను మరింతగా గుడ్డని బిగించాడు. అతనికి సిగ్గొచ్చేటట్లు అతి చాకచక్యంతో కత్తి తిప్పాను. వారి విద్యలో ముందే ప్రావీణ్యముంది. భేష్! ఆడదానివైనా అద్భుతంగా సాము చేశావు అని అతనభినందించాడు. అలసటతో కత్తిని పడేసి కింద చతికిలపడ్డాను. అదును కనిపెట్టి నా చేతులను తాళ్లతో బంధించాడు. ఆ క్షణంలోనే 10 మంది దృఢకాయలు వచ్చి నన్ను ఎత్తుకుని పోసాగారు. నేను గిజగిజలాడాను, తన్నుకున్నాను, పెనుగులాడాను. కాని కట్లు తెంచుకుని తప్పించుకోలేకపోయాను. వాళ్లు నన్నొక గుర్రం మీద పడేసి ఎక్కడకో తీసుకుపోతున్నారని గ్రహించాను. కళ్లకి గంతలు, చేతులకి బంధాలు. అలాంటి నిస్సహాయస్థితిలో నన్ను వాళ్లు చాలా దూరమే తీసుకుపోయారు. వాళ్ళెవరో, నన్నెందుకలా బంధించి తీసుకుపోతున్నారో, ఎక్కడికి తీసుకుపోతున్నారో ఏమీ తెలియడంలేదు. 2.5 రోజులయింది. ఒక గుర్రం మీంచి మరో గుర్రం మీదకి మార్చారు. ఎక్కడో ఉంచారు. మళ్ళీ ఎక్కడికో తీసుకువెళ్లారు. నిస్సహాయ స్థితిలో ఉండి కూడా మీరెవరు? నన్నిలా ఎందుకు బంధించారు? ఎక్కడికి తీసుకుపోతున్నారు అని నేనడిగాను. కాని ఎవరూ ఏమీ చెప్పలేదు. నా దుస్థితికి ఏడ్చుకుని భగవంతుణ్ణి స్మరించుకుంటూ జీవచ్ఛ వల్లాపడున్నాను. అప్పుడెవరో వచ్చి నా చేతుల కట్లు, కళ్ల గంతలు విప్పారు. నేను కంగారుగా 4 వైపులా చూశాను. సముద్రం మధ్యలో ఒక ఓడలో ఉన్నానని అర్థమైంది. ఆ ఓడలో ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్లు పెద్ద మనుషులైన వర్తకుల్లా కనిపించారు. అలాటివారు నాకు ఇలాటి దుర్మార్గం ఎందుకు తలపెడతారు? అయ్యా! మీరెవరు? నన్నిలా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాగబలుడెక్కడా? అడిగాను. నా కట్లు విప్పినవాడు నాగబలుడెవడో మాకు తెలియదు. ఎవరో కొందరు నిన్ను మా దగ్గరికి తీసుకొచ్చి ఈ కన్యను వివాహమాడినవారు చచ్చిపోతారు. అందుకని బానిసగా విక్రయిస్తున్నాం అన్నారు. మాకు అటువంటి వర్తకముంది కాబట్టి నిన్ను తెచ్చినవారికి నీ సౌందర్యానికి తగిన వెలగా 1,00,000 వరహాలిచ్చుకున్నాము. ఆపైన మరికొంత లాభం వచ్చిందంటే నిన్ను మరొకరికి విక్రయిస్తాము. అంతే తప్ప నీకు ఎటువంటి అపకారమూ చెయ్యం అన్నాడు. ఇదంతా అప్పగారి ప్రోద్బలంతో నాగబలుడే చేసి ఉంటాడని ఊహించి, నా కర్మకి విచారించి కర్తవ్యం తెలియక